జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. చదవబడిన ఈ లేఖన భాగములో నుండి ప్రభువు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగాను సూటిగాను స్పష్టంగాను మాట్లాడండి. మీ కృపతో మమ్మను బలపరచి మీ క్షేమమును మీరు మాకు అనుగ్రహింపజేసి చేస్తున్న మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు ఘనపరచుచు కొనియాడుచున్నాము. మా ప్రియ ప్రభువా, సమస్త విషయాల్లో మేలు చేస్తున్నందుకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, అన్ని విషయాల్లో మీ సన్నిధి భాగ్యం మాకిచ్చి మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో గొప్ప పర్వతము చదును భూమి అగును అన్నాడు కదా. గొప్ప పర్వతం చదును భూమి అన్నాడు. 6-7 వచనాలలో పర్వతము అనగా రాజ్యము, రాజులను సూచించేదిగా ఉన్నది. పర్వతము అనగా రాజ్యము, రాజులను చూపించుచూ ఉన్నది. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 25వ వచనంలో మనము చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట చూడండి. 51వ అధ్యాయం 25వ వచనంలో చక్కని సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించుదును, చిచ్చు పెట్టిన కొండవలే ఉండ చేయుదును. ఈ చదువబడిన ఈ దైవ లేఖనములో వ్రాయబడినటువంటి మాటను మనము గమనిస్తే, బబులోను సామ్రాజ్యమును గూర్చి నాశన పర్వతమని చెప్పుచూ ఉన్నాడు. బబులోను సామ్రాజ్యమును గూర్చి నాశన పర్వతమా, సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా అన్నాడు. ఇది బబులోను సామ్రాజ్యమును గూర్చి నాశన పర్వతమని చెప్పుచూ ఉన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములోను, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములోను, మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములోను మందిర పర్వతమని,
క్రీస్తు పాలించే 1000 ఏండ్ల పాలన గురించి అంటున్నాడు. ఇది యెషయా గ్రంథం 2:2లోను, మీకా గ్రంథం 4:1లోను మందిర పర్వతమని క్రీస్తు పాలించే 1000 ఏండ్ల పాలన గురించి చెప్తా ఉన్నాడు. మరియు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34 నుండి 35 వచనాలు. 2వ అధ్యాయం 34 నుండి 35 వచనాలు. అలాగే 44 వచనంతో కూడా పోల్చిస్తే, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అనగా క్రీస్తే. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి క్రీస్తే. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమయ్యింది. ఆ పర్వతమనగా 44లో ఎన్నటికిని నాశనము కాని రాజ్యము అని చెప్పుచూ ఉన్నాడు. ఎన్నటికిని నాశనము కాని రాజ్యం. అర్థమైందండి? ఎన్నటికీ నాశనము కాని రాజ్యం. దానియేలు గ్రంథంలోని ఆ రాజ్యమును గూర్చి చాలా వివరంగా, శాశ్వతమైన రాజ్యమని, నాశనము కానేరని రాజ్యమని, లయము కానేరని రాజ్యమని, నిత్యము నిలిచే రాజ్యము అని దేవుని వాక్యంలో మనం చూడగలం. గనుక పర్వతము రాజ్యములను, రాజులను సూచించేదిగా ఉన్నది. ఇక్కడ గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు అన్నాడు మనం చదువుకున్న జకర్యా గ్రంథములో కదా. గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు అనగా, జెరుబ్బాబెలు మందిరము కట్టుచుండగా పారసీక రాజ్యపు అధినేతలు, విశేషముగా ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనములో 23వ వచనంలో, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో 23వ వచనంలో ఉన్నట్లు, అర్తహషస్త మందిరము కట్టకుండా అడ్డగించినట్లుగా చూస్తాం. అర్తహషస్త మందిరము కట్టకుండా అడ్డగించాడు. ఈ అర్తహషస్త ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయములో, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయములో నున్న అర్తహషస్త కాదండి. ఈ అర్తహషస్త మందిరము కట్టకుండా అడ్డగించాడే. ఈ అర్తహషస్త ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయములో, నెహెమ్యా గ్రంథములో 2వ అధ్యాయములో ఉన్న అర్తహషస్త కాదు. ఇతడు కోరేషు క్రిందనున్న నాయకులలో ఒకడు కావచ్చు. కోరేషు క్రిందనున్న నాయకులలో ఒకడు కావచ్చు. ఇక్కడ ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో మంత్రులకు లంచమిచ్చిరి అని చదువుతున్నాం. మంత్రులకు ఏమిచ్చారు? లంచమి ఇచ్చారు. ఈ అర్తహషస్త ముఖ్యముగా జెరుబ్బాబెలు మందిరము కట్టకుండా అడ్డగించెదను, నీవు చదును భూమి వగుదువు అన్నాడు. అనగా ఈ అర్తహషస్త చనిపోయెను. ఈ అర్తహస్త ఏమయ్యాడు? చనిపోయెను. ఇక్కడ గొప్ప పర్వతము అనున్నది గర్వాన్ని సూచించుచూ ఉన్నది. గొప్ప పర్వతం అనేది గర్వాన్ని సూచించేదిగా ఉన్నది. ప్రియులారా, గొప్ప పర్వతం అనేది గర్వాన్ని సూచించేదిగా ఉంది. కనుక దేవుడు ఆ గర్వాన్ని ఏం చేశాడు? అణచివేశాడు. ఆ గర్వాన్ని అణచివేశాడు. తరువాత దర్యావేషు వచ్చి మందిరమును కట్టవలనని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం.
అది ఎజ్రా గ్రంథం 13 నుండి 16 అధ్యాయాలలో ఆ విషయాలు మనము చూస్తాం. 13 నుండి 16 అధ్యాయాలలో ఆ సంగతులు మనము గుర్తిస్తాం. అలాగు మందిరము సంపూర్తి చేయబడింది. మందిరము సంపూర్తి చేయబడింది. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయం 9వ వచనములో చెప్పినట్లు జెరుబ్బాబేలు చేతులే మందిరం పని ముగించెను అన్నాడు కదా. జెరుబ్బాబేలు చేతులే మందిరము పని ముగించెను. ఇందులో ఒక గొప్ప సత్యం ఇమిడి ఉంది. ఏంటి అనంటే, ఈ దినాలలో కూడా దేవుని పనిని అడ్డగించడానికి అనేకులు బయలుదేరి వచ్చారు కదా. మొదటి నుండి కూడా దేవుని పని ఆటంకపరిచే వారిని మనము చూస్తూనే ఉన్నాం. మొదటి నుండి ఆటంకము చేస్తూనే వస్తున్నారు గాని వారందరూ చదునైపోయిరి గాని దేవుని పని సాగుతూనే ఉంది. అవునా కాదా? చదును చేయబడడం అంటే అర్థం ఏమిటి? వారందరూ చనిపోతున్నారు అన్నమాట. ఆ అడ్డగించే వారందరూ చదును చేయబడుతున్నారు గాని దేవుని సన్నిధి మాత్రం పని మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొదటిగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు అడ్డగించాడు. సంఘాన్ని హింసించాడు గాని మార్చబడి దేవుని పనిని చేసిన వాడుగా చూస్తున్నాం. అలాగే నీరో, డొమిషియన్, ట్రజన్ మొదలగు చక్రవర్తులు డయోక్లిషన్ చక్రవర్తి వరకు 10 మంది చక్రవర్తులు దేవుని పని ఆపు చేయుటకు సంఘమనే మందిరము కట్టకుండా ఆపు చేయవలనని దేవుని ప్రజలను చిత్రహింసలు గావించారు. నిజమా కాదా? ప్రియులారా, దేవుని పని ప్రారంభము నుండి ఆటంకపరిచే వారిని మనము చూస్తూనే ఉన్నాం. నీరో ఉన్నాడు, డొమిషియన్ ఉన్నాడు, ట్రజన్ ఉన్నాడు, అలాగే డయోక్లిషన్ అనే చక్రవర్తి వరకు మొత్తం 10 మంది చక్రవర్తులు దేవుని పని ఆపు చేయడానికి సంఘం అనే మందిరము కట్టబడకుండా ఆపు చేయాలని దేవుని ప్రజలను చిత్రహింసలు పెట్టారు. వారందరూ చదునైపోయిరి. నిజమే, హతసాక్షుల రక్తమే సంఘము యొక్క విత్తనం అయ్యిందండి. హతసాక్షుల యొక్క రక్తం సంఘము యొక్క విత్తనం. ఆ తరువాత జూలియస్ చక్రవర్తి వచ్చాడు. జూలియస్ చక్రవర్తి వచ్చి దేవుని పని ఆపు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి తుదకు ఆ చక్రవర్తి మరణిస్తూ, ఓ గలిలయుడా నీవే గెలిచావు అంటూ చనిపోయేటటువంటి జూలియస్ చక్రవర్తి. చరిత్ర ఎరిగిన వారికి ఈ సంగతులు తెలుసు. ఓ గలిలయుడా నీవే గెలిచావు, నేనే ఓడిపోయాను అన్నాడట. తరువాత ఫ్రాన్స్ దేశపు వాడైన వాల్టేర్ అనే ఆయన బైబిలుకు విరోధముగా గ్రంథములు రచించి 100 ఏళ్ళు బైబిల్ లేకుండా చేస్తానని శాసించాడట. ఎవరు? వాల్టేర్. ఈ వాల్టేర్ అనే ఆయన బైబిలుకు విరోధముగా గ్రంథములు రచించి 100 ఏళ్ళు బైబిల్ లేకుండా చేస్తానని శాసించాడు. తుదకు వాల్టేర్ మరణిస్తూ ఏమన్నాడంటే, మరణిస్తూ ఉండగా ఆయన చేసిన అప్పుల వాళ్ళు వచ్చి అడుగుచున్నప్పుడు ఆయన కట్టించిన భవనములు, ప్రెస్ అమ్మకానికి వచ్చింది. అలా అమ్మకానికి వచ్చినప్పుడు అప్పుడు జీవన బైబిల్ సొసైటీ వారు ఆ భవనాలు, ఆ ప్రెస్ వాళ్ళు కొన్నారు. బైబిల్ సొసైటీ వారు కొన్నారు. ఏ అచ్చు యంత్రము ద్వారా బైబిలుకు వ్యతిరేకముగా పుస్తకాలు అచ్చు వేయబడినో అదే అచ్చు యంత్రము ద్వారా
బైబిలు అచ్చు వేయబడిను. ఇదే లేక అదే బైబిల్ భవనం. అర్థమైందండి? అదే బైబిల్ భవన్. ఆ భవనము బైబిల్ గృహం అయ్యింది. బైబిల్ భవన్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైందండి? దేవునికి వ్యతిరేకంగా రాజమండ్రిలో కూడా ఒక బైబిల్ భవన్ ఉంది. తెలుసా మీకు? మీదే. మీ ఇంటి మీద రాసి ఓకే, మాదేనా? మీదే. థ్యాంక్ యూ. మీదే. బైబిల్ భవన్. కనుక బైబిల్ భవన్ అనేది ఎలా వచ్చిందో చెప్పాడు. ఎక్కడైతే వ్యతిరేకత చేయాలనుకున్నారు, ఇప్పుడు ఈ మస్కట్ దేశంలో కూడా నిజంగా ఆ బైబిల్ సొసైటీ ఉంది. నేను మీకు ఆ ఫొటోస్ అని పెడతాను. నిన్న వెళ్ళి బైబిల్ సొసైటీలో ఫొటోస్ అన్ని, ఒకే ఒక్క తెలుగు బైబిల్, డానియల్ రిఫరెన్స్ బైబిల్ ఒక్కటే ఉంది తెలుగు. మిగతా అన్ని వేరు వేరు లాంగ్వేజ్లు ఉన్నాయి. అక్కడే రూబీ ఫంక్షన్ హాల్ అనేది, ఆ చుట్టుప్రక్కల అన్ని ఫంక్షన్ హాల్సే. ఆ హాల్స్ తీసుకుని అందరూ, ఇంకెక్కడ చర్చెస్ ఉండవు, అందరూ అక్కడికి వచ్చి చర్చలు జరుపుకోవటమే. దేవుడు అలాగున ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడే దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించినట్లుగా మనము చూస్తాం. ఏమండి? దేవుని పని ఆపు చేయటానికి ఎవరికి సాధ్యము కాదు. ఏమంటారు? దేవుని పని ఆపు చేయటానికి ఎవరికి సాధ్యము కాదు. వారు చదును అగుదురు గాని దేవుని పని సాగుతూనే ఉంటుంది. అదే దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. సరే, ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఆయన పైరాయి పెట్టించాడు అని చదువుకున్నాం కదా. అలాంటి సమయంలో కృప కలుగుగాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేస్తూ ఉన్నప్పుడు జెరుబ్బాబెలు ఆ పైరాయి తీసుకొని పెట్టించాడు. అర్థమైందండి? ఆ పైరాయి పెట్టి, అందుకే మందిరపు పునాది వేసేటప్పుడు విశ్వాసులు ఏమనాలంటే, పునాది వేసేటప్పుడు ఏమనాలి? పునాది రాయి వేసేటప్పుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనాలి. ఎప్పుడన్నా విన్నారు ఈ పదం? మందిరపు పునాది వేసేటప్పుడు ఎవరైనా ఇంతవరకు చెప్పడం విన్నారా? చెప్పండి. లేదన్నా. మేము ఎప్పుడు మందిరపు పని ప్రారంభిస్తే పునాది వేసేటప్పుడు నేను ఈ మాటలు చెప్పిస్తాను. ఆ తర్వాత నేను రాయి తీసి పెడతాను. కట్టిన మందిరాలన్నీ ఇంచుమించు అలా చెప్పబడినవే. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అలాగున పునాది వేసేటప్పుడు ఆ రోజు ఆ విధంగా చెప్పినట్లుగా చూస్తాం. ఈ పైరాయి అను పదము స్కోఫీల్డ్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్తో హెడ్ స్టోన్ అని ఉంది. అనగా అది తలరాయి. ఆ తలరాయి క్రీస్తే. ఏమండి? పైరాయి అంటే స్కోఫీల్డ్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో హెడ్ స్టోన్ అనే మాట ఉంది. అనగా హెడ్ స్టోన్ అంటే ఏంటి? తలరాయి. ఆ తలరాయి ఎవరు? క్రీస్తే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సంఘమునకు మూలరాయి ఆయనే. సంఘమునకు మూలరాయి ఆయనే. గొప్ప పర్వతము లాంటి హర్తహశస్త చదును భూమి కాగా కృప కల్గునుగాక, అనగా దేవుని పని జరుగుటకు దేవుడు కృప చూపినాడని భావం. కృప కలుగునుగాక అంటే అర్థమైందండి? అర్థమైందా? దేవుని పని జరుగుటకు దేవుడు ఏం చూపాడు? కృప చూపాడనే భావం. ఇప్పుడు దేవుని పని
దేవుని కృప వలననే జరుగుచూ ఉన్నది. దేవుని పని దేవుని కృప వలననే జరుగుచూ ఉన్నదండి. అందువల్ల ఏ మానవుడు పని చేసి అతిశయించాల్సిన, అహంభావముతో ఉండాల్సిన, గర్వముతో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన చదును చేయబట్టే పని జరుగుతుందనేది మనము గుర్తించాలి. సేవలు ఆటంకాలు లేవు అనంటే దేవుడే పనికి ఆటంకమును లేకుండా తొలగించి వేస్తూ ఆయన చదును చేస్తున్నాడు కనుక దేవుని పని దేవుడు జరిగిస్తూ ఉన్నాడని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ గొప్ప సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనములో, అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ పత్రిక 12:28. గనుక ధైర్యముతో దేవుని కార్యములు ముందుకు సాగుట ఆశీర్వాదకరము. ధైర్యముతో దేవుని పనిలో మనం ఏం చేయాలండి? ముందుకు సాగాలి. మరియు 9వ వచనములో చెప్పినట్లుగా జెరుబ్బాబేలు ఆ మందిరపు పని ముగించెను. ఆహా! జెరుబ్బాబేలు ఆ మందిరపు పని ముగించెను. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. 6వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. మరియు 9వ వచనములో, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెను అని మీరు తెలుసుకొందురు. సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపాడు అని మీరు తెలుసుకుంటారు. ఈ మాటలు చెప్పుచున్నది క్రీస్తే అని మనం ముందే ధ్యానించాంగా. ఈ మాటలు చెప్పేది ఎవరు? క్రీస్తే. ఇది జరుగునయున్న ప్రవచనం. ఈ మాట జరుగునయున్న ప్రవచనం. ఇందులో ఇమిడి ఉన్న భావము 6వ వచనములో తేటగా మనం చూడగలం. రాజు వంశస్థుడైన జెరుబ్బాబేలు, ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని మందిరము పని ప్రారంభించి వారు ముగించినట్లుగా చూస్తున్నాం. మందిరమును ప్రారంభించిన వారు వారే, ముగించిన వారు వారే. అలాగే క్రీస్తు రాజుగాను ప్రధాన యాజకుడుగాను వచ్చి ఇశ్రాయేలీల మధ్య దేవుని మందిరము కట్టి ముగిస్తాడు. మెస్సే అయిన క్రీస్తు వచ్చినప్పుడు ఆయనను తెలుసుకునుట లేదు. క్రీస్తు స్వకీయుల యొద్దకు వచ్చెను గాని స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అంటాడు కదా. యోహాను సువార్త 1:11 కూడా మనం చదువుకుంటే అధ్యాయంలో. అయితే క్రీస్తు తిరిగి వచ్చి మందిరము కట్టగా ఆయనను తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకుంటారు ఆయన్ని యూదులైనటువంటి వారు. కీర్తన 110:4 చదివితే మనకు అర్థమయ్యే సత్యం. కీర్తన 110:4. ఇక 6వ విషయానికి వస్తే, ఈ 6వ విషయంలో చెప్పబడినటువంటి మాట మనము తేటగా గమనిస్తే, కార్యములు అన్నాడు కదా. కార్యములు అల్పములయున్న కాలమున తృణీకరించిన వాడెవడు? 10వ వచనం. కార్యములు అల్పములయున్న కాలమున తృణీకరించిన వాడెవడు? దీని భావం ఏమంటే, 15వ సంవత్సరములో మందిరపు పని ఆగిపోయినప్పుడు శత్రువులు ఆ కార్యమును అల్పముగా ఎంచారు. అలాగే నెహెమ్యా కాలమున కూడా ప్రాకారము కట్టబడుచు ఉన్నప్పుడు శత్రువులు అది అల్పముగా ఎంచారు. వీరు కట్టే పని నక్క వచ్చి గోడ మీద దూకితే అది పడిపోద్దని వారు ఏం చేశారండి? అల్పముగా ఎంచి
హేళన చేశారు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1-4 నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1-4 ఎగతాళి చేశారు గాని దేవుడు అద్భుతమైన రీతిగా మందిరం యొక్క పనిని, ప్రాకారం యొక్క పనిని సంపూర్తి చేసినప్పుడు శత్రువులు ఏమయ్యారండి? భయపడ్డారా లేదా? శత్రువులు భయపడ్డారు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 చదవండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 చదివితే, ఈ దినాలలో కూడా దేవుని పని చేయుచూ ఉండగా అనేక మంది ఎగతాళి చేస్తా ఉంటారు. ఎంతమంది హేళన చేసినా దేవుని పని సాగుతూనే ఉంటుందండి. చేసేవారిని చేయండి. గనుక మనము భయపడాల్సిన అవసరం అయితే లేదు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1-3 అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1-3 అలాగే 18వ అధ్యాయం 9-10 18వ అధ్యాయం 9-10 కాబట్టి దైవ లేఖనములు వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము గుర్తించినప్పుడు కార్యము అల్పముగా ఎంచబడిన కార్యము కొనసాగించేవాడు గొప్పవాడు అనే విషయాన్ని ప్రతివారు మర్చిపోకుండా దేవునికి ఎంతో మహిమ తెచ్చేటట్టుగా ఉండాలని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక ఏడవది లోకమంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. లోకమంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. ఆ 7 నేత్రముల సంగతి తర్వాత పాఠంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు యోచించండి, వివేచించండి, ఆలోచించండి. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవో గుర్తించండి. దేవునికి మహిమకరంగా జీవించే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మా ప్రభువా, నీకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు నాయన? మీ కార్యాలు గొప్పవి, మీ క్రియలు దొడ్డవి, మీ పని ఉన్నతమైనది. ప్రభువా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అననుకూలతలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు ఉన్నా కార్యము కొనసాగించేవాడవు నీవే. మా ప్రభువా, ఎప్పుడైనా మీ పిల్లల పక్షంగా కార్యము చేసేవాడవు, మేలు చేసేవాడవు, ఉపకారములు చేసేవాడవు నీవే. అందును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీరు చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు, వందనాలు మీ నామానికే చెల్లిస్తూ ఉన్నాం. విడువని దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా, మా కన్నతండ్రిగా ఉండి మమ్మల్ని నడిపించుచూ ఉన్నందుకు స్తుతి స్తోత్రాలు, వందనాలు మీ నామానికే చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.